ఎక్కడో దూరంగా వినిపిస్తున్నా మరణ సంగీతాలు మృదురావానికి మై మరిచి తేలిపోతున్న ఇంద్రియాల వ్యవస్థ స్థితిని దాటుకుంటూ జీవితపు చర్మ మధ్యలిని ముగించి కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? మెలుకవే ఎరుగని కమ్మని నిద్రలో కరిగిపోవాలనే తపనతో నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా, నేను ఎవరితో చెప్పనురా? జీవన మరణాల మూలమెరిగిన బౌద్ధిక ప్రకాశంలో లయించిన ఒక్క క్షణం. అట్ట కాదురా, నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా, నేనెవరితో చెప్పను, రహస్యంగా చెవులో చెప్పు నాయన. తీరాలు పారవాలను అధిగమించి పాంచ భౌతిక ప్రాకృతిక రసస్పందనలను ఛేదించి మరలు నాని పయనంలో గతం తాలూకు మమత భాషాలను మరొకసారి చూడాలనే ఆశలను కూడా దాటి ఎక్కడికో ఒంటరిగా నీ గమ్యాన్ని వెతుకుతూ వెళ్ళిపోయా. మాట మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతాను రా. உங்களை கிழக்க மாட்டே கலெக்டர், அநியாயம் செஞ்சவனை கெளிச்சிடுவே. அவர் ஏர் உழுதாரா, நாட்டு நட்டாரா, களை பிடுங்கினாரா, தண்ணீர் பாய்ச்சினாரா, எங்களுக்குள்ள பெண்களுக்கு மஞ்சள் அரைத்தாரா, ஏழை மக்களுக்கு சோறு போட்டாரா, என்ன பண்ணாரு சொல்லு. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికా. ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. బీపీ తెప్పించకు, నాకు బీపీ తెప్పించకు. నాకు పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతక్కడి నుంచి. ఓపిక తక్కువ నాకు.